నేను నమ్మిన నా దేవుడు నన్ను మధ్యలో వదిలేసే దేవుడు కానే కాదు. ఆయన సముద్రం మధ్యలోకి, ఎడారి మధ్యలోకి, అరణ్య మధ్యలోకి తీసుకెళ్లి ఆ మధ్యలో వదిలేసి నీ సావు నువ్వు సావుని వెళ్ళిపోయే దేవుడు కాదే. ఆయన నీ చేయి పట్టుకున్నాడంటే నిన్ను అద్దరికి తీసుకెళ్లే వరకు నీకు తోడుగా ఉండే దేవుడు. ఈ ప్రపంచం అంతా నన్ను మధ్యలో వదిలేయచ్చు, మనుషుల మధ్యలో వదిలేయచ్చు, లేకపోతే నువ్వు నమ్మిన నీ ప్రాజెక్ట్స్ కావచ్చు, నీ ఆఫీసెస్ కావచ్చు, నిన్ను మధ్యలో వదిలేయచ్చేమో. కానీ కొన్నిసార్లు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత 1 yearకి 2 yearకి 3 yearకి 4 years డైవర్సెస్ అయిపోతాయి. ఆఖరికి 50 years వచ్చిన తర్వాత కూడా డైవర్స్ తీసుకున్న కపుల్స్ ఉన్నారా లేదా? మనం ఎలాంటి కాలంలో ఉన్నామో చెప్తున్నాను. మనుషులు మధ్యలో వదిలేసే కాలంలో ఉన్నాం. తల్లులు పిల్లల్ని మధ్యలో వదిలేసే కాలంలో ఉన్నాం. తండ్రులు కుటుంబాన్ని మధ్యలో వదిలేసే కాలంలో ఉన్నాం. ఎవరి కోసము ప్రాణ త్యాగం చేసే రోజుల్లో మనం లేవు. మా చిన్నప్పుడేమో ప్రేమ కోసము చచ్చిపోతాను త్యాగం చేసుకుంటా అన్న పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు ఎవరి కోసం చచ్చిపోయే పరిస్థితిలో ఎవరు కూడా లేనేలేరు. మనుషులు నిన్ను మధ్యలో వదిలేస్తారు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా మధ్యలో విడిచిపెట్టే దేవుడు